అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఇంపాక్ట్ హ్యాపీ ఈవినింగ్ సార్. రీజనల్ లో సాయంత్రం మధ్యాహ్నం ఉంది ఇది జరుగుతున్నటువంటి రెండో రోజు ప్రోగ్రామ్ కి అందరికి స్వాగతం చెప్తూ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. అందరినీ మీట్లో పెట్టాను. ఎస్, అందరికీ మరొకసారి హ్యాపీ ఈవినింగ్ అండి. మన ఫ్రీ ఈపీఎస్ క్లాసెస్ కి వెల్కమ్ చెప్తూ ఈరోజు మనము ఏమి మాట్లాడాలి, ఎక్కడ ఏ స్పీచ్ లో మాట్లాడాలన్నా మనకు కావాల్సినటువంటిది కాంటెంట్. ఆ కాంటెంట్ ఈజ్ ద కింగ్ అంటారు. ఆ కాంటెంట్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అని చెప్పడానికి మన ముందుకు వచ్చారు శ్రీలక్ష్మి జాలా మేడం గారు. మేడం గారు ప్రొఫెషనల్ గా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కొత్తగూడెం కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా చేస్తుంటారు. అంతేకాకుండా యోగా ట్రైనర్ అండ్ థెరపిస్ట్, అంతేకాకుండా ఇంపాక్ట్ 148 బ్యాచ్ లో ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ కంప్లీట్ చేసుకున్నారు మేడం. దాంతో పాటుగా ఐసిఐ ఖమ్మం మల్లీశ్వరి హరివిల్లు అనేటువంటి క్లబ్ ఫామ్ చేసి ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. ప్లీజ్ వెల్కమ్ మేడం. ద వర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ మేడం. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. వాయిస్ ఓకేనా సార్? యాదగిరి సార్ ఓకే మేడం. ఎస్ మేడం. పర్ఫెక్ట్ మేడం. వాయిస్ వీడియో ఓకేనా? కొంచెం మొబైల్ డేటాతో ఇబ్బంది అనిపిస్తుంది అంతే, అదొకటే. ఓకే మేడం. ఓకే, మధ్యలో ఏమైనా ఆఫ్ అయినా ఏదైనా కొంచెం మీరు చూడండి, అది ప్రాబ్లం ఒకటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఈవినింగ్, హ్యాపీ దసరా. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు, ఈ ప్లాట్ఫామ్ ని అందజేసినందుకు గంపా నాగేశ్వరరావు సార్ కి, రీజియన్ 3 ప్రెసిడెంట్ అయిన మారోజు రమేష్ సార్ కి, సో ఈ ఈపీఎస్ ని చాలా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసిన యాదగిరి సార్ కి, రిమైనింగ్ ప్రెసిడెంట్స్ అందరికి అండ్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ దిస్ సెషన్ అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో టుడేస్ టాపిక్ చూసారండి పోస్టర్ లో? ఎవరైనా చెప్పగలరా? న్యూ వరల్డ్ అండి, న్యూ వరల్డ్ ఎక్సెప్ట్ ప్రెసిడెంట్స్. కొంచెం ఇంటరాక్టివ్ సెషన్ పెట్టుకుందాం. ఏ టాపిక్ మీద ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం? మీరు చాట్ బాక్స్ లో పెట్టినా నో ప్రాబ్లం, చాట్ లో పెట్టండి. టాపిక్ నేమ్ అండి, నేమ్ ఆఫ్ ద టాపిక్. దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం? కంటెంట్ ప్రిపరేషన్. భవానీ సామల గారు. ఓకే. సో ఎస్టర్డే నిన్న క్లాస్ లో మీరు స్టేజ్ ఫియర్, స్టేజ్ ఫ్రైట్ గురించి చూసారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో స్టేజ్ ఫియర్ మీకు పోయింది, మీరు స్టేజ్ మీద నిలబడటం వచ్చేసింది. నెక్స్ట్ మీరు బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ నెక్స్ట్ సెషన్స్ లో నేర్చుకుంటారు. కానీ స్టేజ్ మీద నిలబడ్డారు, ఆ నిలబడ్డప్పుడు మనకి సంథింగ్ వీ హ్యావ్ టు స్పీక్. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అది మనకు ఉంటే వీ విల్ బి కాన్ఫిడెంట్. మనం చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాం. సో అందుకనే కంటెంట్ అనేది ఒక 7% అయినా ఇట్ ఈస్ అ కింగ్ అని చెప్తారు. ఎందుకు అంటే కంటెంట్ ఉంటే మనకి చాలా కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో దాని ప్రిపరేషన్ గురించి టుడేస్ సెషన్ ఐఎమ్ గోయింగ్ టు టేక్. ఆల్రెడీ ఇట్ ఈస్ 8:20. లేట్ గా స్టార్ట్ అయింది కాబట్టి. ఓకే సార్, కెన్ యూ షేర్ ద పీపీటీ సార్? యాదగిరి సార్. Yes ma'am. ఓకే, Can you start? ఎస్ సార్. ఫస్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈ కంటెంట్ అనేది ఫస్ట్ మనము ఎట్లా స్టార్ట్ చేస్తాం, ఎలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి కంటెంట్? ఫస్ట్ ఇట్ ఈస్ అ ప్రాసెస్. నెక్స్ట్ సార్, ఇట్ ఈస్ అ ప్రాసెస్.
ప్లానింగ్, ఆర్గనైజింగ్, డెవలపింగ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. సో ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫంక్షన్ చేస్తాం అనుకోండి, పెళ్ళియో చేస్తాము, పేరెంటాలు చేస్తాం, ఇవన్నీ మనం చేస్తాం. దానికి మనం ఏం చేస్తాము, కంపల్సరీ ప్రిపేర్ అవుతాం. ప్రిపేర్ అవ్వకుండా అయితే మనము మ్యారేజ్ కానీ ఏదైనా పెట్టుకోం కదండి. సో లైక్ దట్ వెన్ వీఆర్ గోయింగ్ ఆన్ టు ద స్టేజ్ మీదకి వెళ్తున్నప్పుడు కూడా మనము కంటెంట్ ప్రిపరేషన్ అనేది ఈ ప్లానింగ్ చేసుకోవాలి. ఏం చెప్పబోతున్నాం, ఎలా చెప్పబోతున్నాం, దాన్ని ఒక ఆర్గనైజ్డ్ మేనర్ లో చెప్పాలి. ఓకే, సో డెవలపింగ్ కంటెంట్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, దట్ ఈస్ ద డెఫినిషన్. సో ఇంపార్టెన్స్ ఏంటి? ఇంపార్టెన్స్ క్లారిటీగా ఉండాలి. మనం ఏం ఇవ్వబోతున్నాం అనేది క్లారిటీ ఇవ్వాలి. కోహరెన్స్ అంటే లాజికల్ గా అరేంజ్ చేసుకోవాలండి. ఒకదాంతో ఇప్పుడు మనం ఏదైనా ఒక అసందర్భోచితంగా మాట్లాడతాం అనుకోండి, ఏంటి ఇక్కడ ఈమెంటి ఇలా మాట్లాడుతుంది, దీనికి ఈ సందర్భానికి ఇది లేదు కదా, అలా కాకుండా ఒక లాజికల్ గా అరేంజ్ చేసుకోవాలి. ఓకే, ఎంగేజ్మెంట్ ఆఫ్ ది ప్రెజెంటేషన్, ఇన్ఫర్మేషన్ మంచిగా మనం గ్యాదర్ చేసుకుంటాం. రకరకాల సోర్సెస్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాం. గూగుల్ నుంచి చేసుకుంటాం, యూట్యూబ్ నుంచి చేసుకుంటాం, బుక్స్ నుంచి చేసుకుంటాం. నిన్న సార్ మనకి స్టేజ్ ఫియర్ లో చెప్పారు. సో ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటాం. కానీ మనం గ్యాదర్ చేసుకునే ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, చాలా ఉంటుంది. అదంతా మనం ఈ 20 minutes లోనో హాఫ్ అన్ అవర్ లోనో చెప్పలేం కదా. సో అది మనకి ఇబ్బంది అవ్వకుండా దాన్ని ఆర్గనైజ్ చేసుకోవాలి. దాన్ని మంచిగా ఆర్డర్ గా సిస్టమాటిక్ గా ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్స్. ఈ కంటెంట్ ప్రిపరేషన్ ఎవరెవరు చేసుకోవాలి? ఓన్లీ పబ్లిక్ స్పీకర్స్ అయినా? పబ్లిక్ స్పీకింగ్ ఇచ్చేవాళ్ళము, బయట వెళ్ళి నిలబడే వాళ్ళము, స్టేజ్ మీద ఇచ్చేవాళ్ళమే కాదు. సో ఇది రైటింగ్ చేసేవాళ్ళు, ఓకే, టీచింగ్ చేసేవాళ్ళు. రైటింగ్ అంటే ఏంటి? ఇవి రాస్తారు కదండి, కంటెంట్ రాస్తారు, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు, పోయమ్స్ రాసుకుంటారు, నావెల్స్ రాసుకుంటారు. ఎవరైనా సరే ముందు ఒక కంటెంట్ ని తయారు చేసుకుంటాం. ఓకే, సో టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కంపల్సరీ టీచర్ వితౌట్ ప్రిపరేషన్ క్లాస్ కి వెళ్ళరు. మనం ఏం చెప్పబోతున్నాం అనేది ఆ కంటెంట్ మీద కంపల్సరీ ఒక ప్లాన్ వేసుకొని, ఒక ఆర్గనైజ్ చేసుకొని, ఒక కోహరెన్స్ చేసుకొని, ఒక 40 minutes లో క్లాస్ మనం ఏం తీసుకోవాలి అని చెప్తాం. సో అది కూడా కంటెంట్ ప్రిపరేషన్. ఓకే, నెక్స్ట్ మార్కెటింగ్ వెళ్ళే వాళ్ళు ఒక ప్రొడక్ట్ ని తీసుకుంటారు. ఆ ప్రొడక్ట్ ని వాళ్ళు సేల్ చేయాలి అంటే వాళ్ళు చెప్పాలి, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది ఒక కంటెంట్ ని ప్రిపేర్ చేసుకొని చెప్తుంటారు. ఇవే కాకుండా సెమినార్స్ కి వెళ్ళిన వాళ్ళు, కాన్ఫరెన్సెస్ కి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ కంటెంట్ ప్రిపరేషన్ అనేది మనం చేసుకుంటాం. ఓకే, ఈ కంటెంట్ రైటర్స్, యూట్యూబ్ చేసేవాళ్ళు, కంటెంట్ లిరిక్స్ రాసేవాళ్ళు, డైరెక్ట్స్. ఇప్పుడు ఫిలిమ్స్ ఉన్నాయి, మనము ఒక్కొక్క ఫిలిం చూడండి హిట్ అయిపోయింది. బలగం మూవీ అంటాం. బలగం మూవీ ఎందుకు హిట్ అయిందండి? అదో దాని పెద్ద ఏమంటారు, చాలా డబ్బులు పెట్టి కోట్లు పెట్టి తీసింది కాదు కదా. జస్ట్ చాలా చిన్నగా సింపుల్ గా తీసింది. కానీ అది ఎట్లా హిట్ అయింది? దాని కంటెంట్ తోటి పీపుల్ కనెక్ట్ అయ్యారు. అందుకనే ఆ మూవీ అనేది హిట్ అవ్వడానికి పాసిబుల్ అయింది. సో కంటెంట్ తోటి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. ఇన్ని విధాలుగా మనము ఈ కంటెంట్ అనేది యూస్ఫుల్ ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్. అండర్స్టాండింగ్ ద ఆడియన్స్. నెక్స్ట్, కంటెంట్ ని ఎవరికి చెప్తున్నాము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి, నా ఎక్స్పీరియన్స్ లో నేను 5th class నుంచి డిగ్రీ వరకు టీచ్ చేస్తున్నాను. 2006 లో నేను 5th class వాళ్ళకి చెప్పేదాన్ని. 2000 తర్వాత నేను 10th చెప్పా, ఇంటర్ చెప్పా, డిగ్రీ చెప్పా. 5th వాళ్ళకి డిగ్రీ వాళ్ళకి సేమ్ గా చెప్పగలమా? లేదు కదా. వాళ్ళ లెవెల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఐడెంటిఫై ద టార్గెట్ ఆడియన్స్. మొన్న ఒక సెషన్ కి వెళ్ళా నేను, సీనియర్ సిటిజన్సే ఉన్నారు అక్కడ. సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరు? 60+ వాళ్ళు. సో వాళ్ళకి ఏం కావాలి అక్కడ? వాళ్ళ పిల్లలతో ఎలా ఉండాలి, వాళ్ళ లైఫ్ ని ఎట్లా లీడ్ చేసుకోవాలి, రిటైర్మెంట్ అనంతరం లైఫ్ ఎట్లా లీడ్ చేయాలి. సో అక్కడ మనం కంటెంట్ ఏం చేయాలి? ఆడియన్స్ తగ్గట్టుగా మనం కంటెంట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. 5th class కి వెళ్ళాం, వాడికి వర్డ్ చెప్పాలి, సెంటెన్స్ చెప్పాలి, అది చెప్పాలి. సో అట్లా మనం ఐడెంటిఫై ద టార్గెట్ ఆడియన్స్ అండ్ దేర్ నీడ్స్. వాళ్ళకి ఏం అవసరం, అది కూడా చాలా ఇంపార్టెంట్. అనవసరమైన ఎవరు వినరు కదండి. మనము ఏదన్నా చెప్పదలుచుకున్నాం, వాళ్ళకి అవసరం అనుకుంటేనే వింటారు. సో అందుకని ఈ కంటెంట్ ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీరు ఆడియన్స్ ఉన్నారు, అందరూ చక్కగా పబ్లిక్ స్పీకింగ్ ఇవ్వాలనుకుంటున్నారు. సో దానికి ప్రిపరేషన్ ఎట్లా చేయాలి అనేది అనుకోని ఉద్దేశంతో మీరు జాయిన్ అయ్యారు. సో అలా మనం స్టేజ్ మీదకి వెళ్తున్నప్పుడు మన ఆడియన్స్ ని మనం చూసుకోవాలి. ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు? చిన్నపిల్లల,
యంగ్స్టర్సా, మిడిల్ ఏజ్ వాళ్ళ, ఓల్డ్ పీపులా, దాని తగ్గట్టుగా మనం ఎగ్జాంపుల్స్ కానీ స్టోరీస్ కానీ ఇట్లాంటివన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఐడెంటిఫై ద టార్గెట్ ఆడియన్స్ అండ్ దేర్ నీడ్స్, వాళ్ళకి ఏం అవసరం అనేది చూసుకోవాలి. నెక్స్ట్ కన్సిడర్ ద ఆడియన్స్ నాలెడ్జ్. ఆడియన్స్ నాలెడ్జ్ కూడా ఇప్పుడు నేను పిహెచ్డి పర్సూ చేస్తున్నానండి, అక్కడ నేను కంటెంట్ చెప్పాలి అని అంటే అక్కడ మా ప్రొఫెసర్స్ కి సరిపడా అంత కంటెంట్ నాలో ఉండాలి. నేను ఇచ్చే సెమినార్ కానీ కాన్ఫరెన్స్ కానీ. లేదు నేను ఒక యంగ్ మైండ్స్ చేస్తున్నాను, యంగ్ మైండ్ చెప్తున్నాను అనుకోండి, యంగ్ మైండ్ అంటే ఎవరు ఉంటారు, 10th ఇంటర్మీడియట్ బిలో 10th క్లాస్ ఉంటారు. సో వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ కూడా మన మైండ్ లో ఉండాలి మనం ప్రిపేర్ చేసుకునే కంటెంట్ కి. ఓకే, వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉన్నాయి, వాళ్ళు ఏం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, ఎట్లయితే మనము ఒక బిజినెస్ రన్ చేసేటప్పుడు కస్టమర్స్ ని మనం దృష్టిలో పెట్టుకుంటామో, ఈ స్పీకింగ్ చేసేటప్పుడు కూడా కంపల్సరీ వి షుడ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ ది ఆడియన్స్. ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని మన కంటెంట్ ప్రిపరేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే, అండ్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్టైల్. ఒక్కొక్కళ్ళ కంటెంట్ ఒక, ఇప్పుడు నేను రాము కూడా సార్ చెప్తారు కంటెంట్ క్లాస్, హీ హ్యాస్ హిజ్ ఓన్ స్టైల్. సో ఎవరు ప్రిపేర్ చేసుకునేది వాళ్ళ స్టైల్, మన ఓన్ అనేది మనం చూసుకోవాలి, ఆ ఫార్మేట్ చూసుకోవాలి, సూట్ ద ఆడియన్స్, ఆడియన్స్ కి అది సూట్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అండర్స్టాండింగ్ ద ఆడియన్స్. అండర్స్టాండింగ్ ద ఆడియన్స్, కంటెంట్ ప్రిపేర్ చేసుకునే ముందు ఏ ఆడియన్స్ కి చెప్తున్నాం, ఎవరికి చెప్తున్నాం అనేది చూసుకోవాలన్నమాట. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ డిఫైనింగ్ ద ఆబ్జెక్టివ్స్. సో ఎస్టాబ్లిష్ క్లియర్ గోల్స్ ఫర్ ద కంటెంట్. ఏ కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను టైం మేనేజ్మెంట్ చెప్తున్నాను అనుకోండి, ఎవరికి 10th క్లాస్ స్టూడెంట్స్ కి లేదా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి. సో కంపల్సరీ ఆ టైం మేనేజ్మెంట్ కి సంబంధించిన కంటెంట్ ని మనం చూసుకోవాలి. ఆ క్లియర్ గోల్ ఉండాలి మనకి, ఏంటి, దేని గురించి, ఎంత చెప్పాలి, ఏ సమయంలో చెప్పాలి, ఇవన్నీ మన మైండ్ లో ఉంటేనే మనం ఆ కంటెంట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డిటర్మైన్ ద కీ మెసేజ్ యూ వాంట్ టు కన్వే. ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు. డిసిప్లిన్ మీద నేను సెషన్ ఇస్తున్నాను అనుకోండి, వాళ్ళు డిసిప్లిన్ ఎట్లుండాలి, ఏం చేయాలి అనేది చూసుకోవాలి. ఆ మెసేజ్ ఇవ్వాలి ఏదో ఒకటి. మన ఇది అయిపోయినాక కంపల్సరీ మెసేజ్ అనేది వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ సెట్ మెషరబుల్ అవుట్కమ్స్ టు ట్రాక్ సక్సెస్. ఇప్పుడు సెషన్ చెప్పాము, వాళ్ళకి అది అర్థమైందా, మనకేమైనా వచ్చిందా, ఆ అవుట్కమ్స్ కూడా మనం సెట్ చేసుకోగలగాలి. వాళ్ళకి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, విని ఈ చెవిలో వదిలేసారా, అలా కాదు. వాళ్ళని మనం మోటివేట్ చేసే అంత లాగా మన కంటెంట్ ఉండాలి ప్రిపరేషన్. ఓకే మేడం చెప్పారు చాలా బాగుంది, ఏదో మనం నేర్చుకున్నాం, సంథింగ్ వి లెర్న్డ్ అనేది మనం తెలియచేయాలన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ ద డిఫైనింగ్ ద ఆబ్జెక్టివ్స్ రిగార్డింగ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఓకే, ఇది మనం స్టేజ్ ఫియర్ అయిపోయింది, ఆడియన్స్ ని అర్థం చేసుకున్నాం, ఏ ఆబ్జెక్టివ్స్ క్లారిటీ ఉంది, ప్లానింగ్ చేసుకున్నాం, ఆర్గనైజ్ చేసుకున్నాం, ఎఫెక్టివ్ గా చెప్పడానికి రెడీగా ఉన్నాం. సరే, ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలి, ఇందాక ఒకసారి చెప్పాను నేను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పాపులేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఖమ్మం పాపులేషన్ ఇంత, కొత్తగూడెం పాపులేషన్ ఇంత, భద్రాచలం పాపులేషన్ ఇంత అట్లా చెప్పకూడదు కదండి. మనం గ్యాదర్ చేసుకోవాలి, మనం చెప్పే కంటెంట్ లో అక్యురేట్ గా ఉండాలి. ఓకే, ఒక 2-3 అట్లా ఉన్నా మనం ఏదైనా ఫ్యాక్ట్స్ చెప్పాలి. గ్యాదర్ చేసుకోకుండా కంటెంట్ లేకుండా మన స్టేజ్ మీద నిలబడితే మనం ఇష్టం వచ్చినట్టు మనము మాట్లాడు. అండ్ రిలవెంట్ డేటా, ఇట్ షుడ్ బి రిలవెంట్. అది ఎలా ఉండాలి, దానికి రిలవెంట్ గా ఉండాలి. మనం మాట్లాడేది, మనం ఇచ్చే డేటా కరెక్ట్ గా రిలవెంట్ గా ఉండాలి. యూస్ క్రెడిబుల్ సోర్సెస్ టు సపోర్ట్ యువర్ కంటెంట్. క్రెడిబుల్ సోర్సెస్ అంటే ఏంటివి, ఏదైతే మనకి అవసరమో, ఏదైతే ఇంపార్టెంటో వాటి ఎగ్జాంపుల్స్, ఓకే, అలాంటివి తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్గనైజ్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు కేటగిరీస్ అండ్ థీమ్స్. నిన్న సార్ చెప్పాను, నిన్న క్లాస్ విన్న వాళ్ళు తెలుసు, ఆర్గనైజ్ చేసుకోవాలి, డివైడ్ చేసుకోవాలి, ఏ గ్రూప్ కి, ఏ కేటగిరీ వాళ్ళకి, థీమ్స్. ఓకే, సో ఏ కంటెంట్ ని ఎట్లా చేయాలి, ఇలాంటిదంతా మనం చేసుకోవాలన్నమాట. ఇదంతా చేయాలంటే రీసెర్చ్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను ఒక టీసాట్ లో ఒక క్లాస్ తీసుకున్నానండి. టీసాట్ అంటే లైవ్ లో తీసుకున్నాం, దాంట్లో కరోనా అప్పుడు. 1/2 hour క్లాస్ అది, కానీ నాకు 1 month పట్టింది. 1 month దాని ప్రిపరేషన్ మొత్తం
పీపీటీస్ చేసుకోవటం, చెప్పటం, దాన్ని చూడటం, దాని ఆడియో చేసుకొని చూడటం, ఒక్క హాఫ్ అన్ అవర్ చెప్పడానికి మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఆ కంటెంట్ ని గ్యాదర్ చేసుకొని మళ్ళీ సీక్వెన్స్ లో వస్తుందా లేదా చూసుకోవటం, సెట్ చేసుకోవటం, ఇదంతా చేసుకోవాలి. ఇది పర్సనల్ గా మనం ఒక సెషన్ కి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మనం చూసుకోవాలి, అన్ని రకాలుగా చూసుకోవాలన్నమాట. దట్ ఈస్ రీసెర్చ్ అండ్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. రీసెర్చ్ చేయండి, ఏ టాపిక్ మీద అయితే మీరు చెప్పదలుచుకున్నారో ఆ టాపిక్ మీద రీసెర్చ్ చేయండి. సో మనని పిలిచి దాని గురించి చెప్పమంటారు. సో మనం లేదు ఆన్ ద స్పాట్ లో చెప్పడానికైనా మనకి నాలెడ్జ్ ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది కూడా మనం రీసెర్చ్ చేస్తూ ఈ ఫీల్డ్ లో ఉంటే, మన స్పీకింగ్ లో ఉంటే మనకు అర్థమవుతూనే ఉంటుంది. సో అది ఏది చేసినా కంటెంట్ అయితే ప్రిపేర్ అవ్వాల్సిందే. ఓకే, నెక్స్ట్ వన్ సార్, క్రియేటింగ్ అండ్ అవుట్లైన్. స్ట్రక్చర్ యువర్ కంటెంట్ విత్ అన్ అవుట్లైన్ టు మెయింటైన్ ఫ్లో అండ్ కోహరెన్స్. నేను చెప్పాను కదా, ఆర్గనైజ్ చేసుకోవాలి, ఫ్లో మిస్ అవ్వద్దు. ఓకే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక మంచిగా ఫ్లో వెళ్ళేటట్టు చూడాలి. ఒక 40 minutes క్లాస్ చెప్తే మనం ఎలా ఉంటుందో అలాగా. ఓకే, మధ్యలో జోక్స్ చెప్పండి, రిలవెంట్ ఉండాలి, ఏది పడితే అది జోక్ చెప్పకూడదు. ఓకే, మధ్యలో స్టోరీస్ చెప్పండి, అదే దానికి రిలవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనము పెద్దవాళ్ళని బాగా చూసుకోవాలి అని చెప్తాం అనుకోండి, వుడెన్ బౌల్ అని ఒక స్టోరీ ఉంటుంది. వుడెన్ బౌల్ కొంచెం టీచర్స్ కి అయితే తెలిసే ఉంటుంది. అదేంటిది, మన సామెతల్లో చెప్తారు, తాతకు పెట్టిన బొచ్చ తలాపునే ఉంటుంది అని. అంటే మనం ఎట్లయితే మన అత్తమామని, అమ్మ నాన్నని ట్రీట్ చేస్తుంటామో మన పిల్లలు మన అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో వాడు వాళ్ళ ట్రీట్మెంట్ చూసి వాళ్ళ ఇంట్లో ఫాదర్, మదర్, ఒక బాబు, తాతగారు ఉంటారు. సో ఆ తాతగారు ఏదైనా గిన్నె బౌల్లో అంటే ఫారెన్ లో ఎక్కువ సాసెస్, కప్స్ ఉంటాయి కదండి, ఆ పొరిడ్జ్ అనేది గంజి అందులో పోయగానే కింద పడిపోతుంది అనమాట. అది కింద పడిపోగానే మదర్ ఏం చేస్తుంది, తిట్టుకుంటా ఈ ముసలాయనకి ఏం చేత కాదు అది ఇది అనుకుంటా అన్ని ఎత్తుతా ఉంటది, తీసి పక్కకు పోస్తుంది. తెల్లారి బాబు ఆడుకుంటూ అదేంటి కొన్ని వుడెన్ పీసెస్ అన్ని కలెక్ట్ చేసుకొని ఒక బౌల్ లాగా తయారు చేస్తాడు. వాళ్ళ మదర్ అడుగుతుంది, ఏమని, ఏంటి నాన్న ఏం చేస్తున్నావు అంటే, నేను ఒక 2 వుడెన్ బౌల్స్ చేస్తున్నా అన్నాడు. దేనికి అంటే, నీకు డాడీకి నువ్వు ముసలోళ్ళు అయినప్పుడు నేను పొరిడ్జ్ అదేంటే గంజి సర్వ్ చేయడానికి అదైతే పగలదు కదా, మీరు పడేయరు కదా అంటే, ఒక 5 years సన్ అలా మాట్లాడేసరికి ఆ మదర్ రియలైజ్ అవుతుంది. అంటే మనం ఎట్లయితే మన పెద్దల్ని ట్రీట్ చేస్తామో పిల్లలు కూడా అవి అబ్జర్వ్ చేసి మనని ట్రీట్ చేస్తారు. సో ఇట్లా మనము ఒక పెద్దవాళ్ళని మనం కల్చర్ గాని వాళ్ళని చూడటం గాని చెప్తున్నాం అనుకోండి, ఒక చిన్న స్టోరీ యాడ్ చేయాలి. సో పెద్దగా కాకపోయినా. ఓకే, సో స్ట్రక్చర్ యువర్ కంటెంట్ విత్ అన్ అవుట్లైన్ టు మెయింటైన్ ఫ్లో అండ్ కోహెరెన్స్ ఉండేటట్టు చేసుకోవాలి. మన కంటెంట్ ఎట్లా స్టార్ట్ చేస్తాం, కంపల్సరీ ఇంట్రడక్షన్ ఉండాలి. ఇంట్రడక్షన్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటాం, వీటి సార్ నా గురించి చెప్పారు, ఓకే, అది చేసుకుంటాం. మనం టాపిక్ ఇంట్రడక్షన్ కూడా, ఇవాళ మనం దేని గురించి చెప్పుకోబోతున్నాం, కంటెంట్ ప్రిపరేషన్ చెప్పుకుంటున్నాం, లేదు టైం మేనేజ్మెంట్ చెప్పుకుంటున్నాం. ఓకే, ఒక దాంట్లోంచి డైరెక్ట్ గా క్వశ్చన్స్ వేసుకుంటూ తీసుకెళ్ళటము, అవతల వల్ల హ్యూమర్ అంటే చిన్న జోక్స్ వేయటం అండి, సందర్భాన్ని తగ్గట్టుగా నవ్వుకుంటూ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ చేయటం. సో ఆ సిచ్యువేషన్ ని బట్టి మనం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంట్రడక్షన్, మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒకటి, కంటెంట్ టాపిక్ ఇంట్రడక్షన్ ఒకటి. దాంట్లోనే మనకు కొంచెం టైం సరుతుంది ఆ టాపిక్ ని పెట్టడం. నెక్స్ట్ ఏం మెయిన్ పాయింట్స్ తయారు చేసుకుంటాం. ఈవెన్ ఇదేంటి, మనం ఎస్సే రైటింగ్ చేసినా గానీ, ఏదైనా ఎక్కడైనా రాసినా గానీ, కాంపిటీషన్స్కి వెళ్ళినా ఇవి మనం ఫాలో అవేవే. ఇక్కడ కూడా కంటెంట్ కూడా మనం అవే ఫాలో అవుతాం. సో ఇంట్రడక్షన్, మెయిన్ పాయింట్స్, ఏం పాయింట్స్ చెప్పదలుచుకున్నాం, ఎలా చెప్పదలుచుకుంటున్నాం, దానికి సపోర్టింగ్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, ఇలిస్ట్రేషన్స్ ఇవ్వాలి. ఓకే, కొన్ని కొటేషన్స్ చెప్పామనుకోండి, ఇప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్పారు కొటేషన్, చెప్పాలి మనం, ఇది నా కొటేషన్ అని మనం సెల్ఫ్ గా చెప్పకూడదు. దిస్ కొటేషన్ ఇస్ గివెన్ బై అబ్దుల్ కలాం, దిస్ ఇస్ గివెన్ బై రామకృష్ణ పరమహంస. సో అందులోంచి మనం ఒక థీమ్ చెప్తున్నాం అనుకోండి, అలా మనం కోట్ చేస్తూ చెప్పొచ్చు. నెక్స్ట్ కంక్లూజన్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇంట్రడక్షన్, బాడీ, మెయిన్ పాయింట్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఆ ఎగ్జాంపుల్స్ లో మనం స్టోరీ కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు నేను చెప్తున్నా నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ యాడ్ చేస్తున్నా కదా, ఆ కంటెంట్ కి సంబంధించి మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. చిన్న ఈవెంట్స్ చెప్పొచ్చు, చిన్న ఎనెక్డాక్స్ చెప్పొచ్చు,
చిన్న స్టోరీస్ చెప్పొచ్చు. ఓకే, సో అలా చేసుకుంటూ ఫ్లోగా దాన్ని తీసుకెళ్తూ నెక్స్ట్ కంక్లూజన్ కూడా ఎలా ఉండాలి అండి, బయాస్డ్ గా ఉండకూడదు. బయాస్డ్ అంటే ఎలా అంటాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ సెక్యులర్ కంట్రీ అంటాం, ఇండియాని సెక్యులర్ కంట్రీ. సో నేను అక్కడ వెళ్ళి నాకు హిందూస్ అంటే ఇష్టము, ముస్లిమ్స్ అంటే కష్టము, క్రిస్టియన్స్ అంటే ఇది అట్లా చెప్పకూడదు. వి ఆల్ ఆర్ ఇండియన్స్, ఓకే, వీ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. సో మనం మాట్లాడిన కంటెంట్ అవతల వాళ్ళు మనం స్టేజ్ దిగిపోయినాక ఈమెకి వీళ్ళంటే ఇష్టము అనేది క్రియేట్ చేయకూడదు, బయాస్డ్గా ఉండకూడదు. ఓకే, అది కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన కంటెంట్ లో. సో జనరలైజ్డ్ గా మాట్లాడాలి. ఓకే, మనం ఫెస్టివల్ గురించి చెప్తున్నాం, దివాళీ చెప్పాలి, దసరా చెప్పాలి, రంజాన్ చెప్పాలి, క్రిస్మస్ చెప్పాలి, అట్లా అన్ని కవర్ చేయాలి. ఎట్లయితే మనం టీచింగ్ లో స్కూల్లో అన్ని రిలీజియన్స్ ని అన్ని క్యాస్ట్లని చేస్తామో మనం కంటెంట్ లో కూడా మన అది ఫ్లో పోకుండా చూసుకోవాలి. ఇంకోటి డిఫరెంట్ జెండర్ పీపుల్ కూడా, డిఫరెంట్ ఏరియాస్ కూడా, ఇప్పుడు చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ఆడల్ట్స్ ఇట్లున్నారు. సో అక్కడ కూడా బయాస్ చూపించకూడదు. ఏది మాట్లాడినా మన కంటెంట్ బయాస్ అనేది ఉండకూడదు. వీ షుడ్ నాట్ గో అవుట్ ఆఫ్ ద టాపిక్ జనరలైజ్డ్, రిలేటెడ్, ఇలా ఉండేటట్టు చూసుకోవాలి, అంతేగాని. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇంట్రడక్షన్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ టాపిక్ ఇంట్రడక్షన్, మెయిన్ పాయింట్స్, దానికి సబ్ పాయింట్స్ కానీ, థీమ్స్ కానీ, ఓకే, దానికి రిలేటెడ్ ఇలిస్ట్రేషన్స్ కానీ, ఎగ్జాంపుల్స్ కానీ, డీటెయిల్స్ కానీ, ఇవన్నీ చెప్పాలి. కంక్లూషన్, అవర్ ఒపీనియన్, ఓకే, ఆ కంక్లూషన్ లో మన ఒపీనియన్ ఇది ఇలా ఉంది జనరలైజ్, కానీ నా ఒపీనియన్ ప్రకారం ఇలా ఉంటే బాగుంటుంది, అలా కూడా మనం చేయొచ్చు అన్నమాట. ఓకే, సో అరేంజ్ ద కంటెంట్ లాజికలీ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. ఇది మనం ఈజీ అండర్స్టాండింగ్ అంటే మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే ఆడియన్స్, ఏ ఆడియన్స్ కి మనం చెప్తున్నాం. ఇక్కడ మీరు అందరు పెద్దవాళ్ళు ఉన్నారు, నేను కొంచెం ఫాస్ట్ గా చెప్పగలుగుతున్నాను టైం తక్కువ అనుకోని. ఓకే, లేదు నేను చిన్న పిల్లలకే చెప్తున్నాను, డిగ్రీ వాళ్ళకే చెప్తున్నాను, 10th వాళ్ళకే చెప్తున్నాను, చెప్పిందే చెప్తాము, 4 సార్లు చెప్తాము. అలాగా ఈజీగా ఉండాలి, అండర్స్టాండబుల్ గా ఉండాలన్నమాట కంటెంట్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ క్రియేటింగ్ అన్ అవుట్లైన్. మనం మైండ్ లో ఉండాలి, ఫ్రేమ్ చేసుకోవాలి, ఇవన్నీ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వన్, క్రాఫ్టింగ్ ఎంగేజింగ్ కంటెంట్. ఓకే, దిస్ ఈస్ యూజింగ్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్. ఎక్కువ పిల్లలు అయితే దీనికి కనెక్ట్ అవుతారండి. పిల్లలైతే యంగ్ మైండ్స్ కానీ, మనం చేసే ఏపీఎస్లు కానీ, స్టోరీ అనేది ఎవరికైనా కనెక్ట్ అవుతారు కాబట్టి రిలవెంట్ స్టోరీ కంపల్సరీ మనం చెప్పాలి. అనెక్డాట్స్ అంటే ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. అనెక్డాట్స్ అంటే ఏంటి అంటే మన లైఫ్ లో జరిగిన ఈవెంట్, ఎవరితోనైనా ఎక్స్పీరియన్స్ అయినవి, మనం విన్నవి, చూసినవి, ఆ కంటెంట్ కి రిలేటెడ్ గా చెప్తుంటే అది కంటెంట్ చాలా బాగుంటుంది. ఓకే, ఒక ఎస్సే లాగానో, ఒక ఫ్లో లాగానో ఒకే రకంగా పోతే బోర్ కొడుతుంది, కాబట్టి మధ్యలో ఇవి మనం యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ యాడ్ చేసుకోవాలంటే ముందు మనం ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వకపోతే మనం ఏమి యాడ్ చేసుకోలేము. ఓకే, నెక్స్ట్ కేస్ స్టడీస్ ఫర్ కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్ కి సంబంధించిన కేస్ స్టడీస్ చేసుకొని రిలవెంట్ గా చెప్పాలి. నెక్స్ట్, ఇప్పుడు జనరేషన్ ఏం చేస్తున్నాము, పీపీటీస్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు నా పీపీటీ ఇలా ఉంది, ఒక బొమ్మ కూడా లేదు, జస్ట్ మెయిన్ గా పార్ట్స్ ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు మనం ఒక 10th వాళ్ళకో ఎవరికో చెప్తున్నాం, ఆ ఇమేజ్ కూడా ఉండాలి, దానికి సంబంధించిన బొమ్మ ఉండి చిన్న వర్డ్స్, సెంటెన్సెస్ అట్లా పెట్టుకోవాలి. లేదు చార్ట్స్ ప్రిపేర్ చేసుకొని వెళ్తాం, ఆ చార్ట్స్ నుంచి చెప్తారు. ఎందుకంటే విజువలైజేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది, ఫోకస్ చేస్తారు. అప్పుడు మనం చెప్పే దాని మీద కాకుండా ఆ చెప్పే పాయింట్ తో పాటు చూసి ఎక్కువ నేర్చుకుంటారని అనుకుంటాం కదా. లేదు, ఇప్పుడు మనము ఇప్పుడు చూడండి, క్రికెట్ చూస్తున్నప్పుడు గ్రాఫ్స్ చూస్తుంటారు. సో అలా గ్రాఫ్స్ వేయటం. సో ఏది మనకు అవసరమో, ఒకవేళ అది మేనేజర్స్ మీటింగ్ కానీ అట్లాంటివి అనుకోండి, వాళ్ళు గ్రాఫ్స్ యూజ్ చేస్తారు. సో దాని తగ్గట్టుగా మన పీపీటీని కూడా ఎగ్జాక్ట్ గా మనం చేసుకోవాలి. నెక్స్ట్, లాంగ్వేజ్ క్లియర్ అండ్ కన్సైజ్. మనం మాట్లాడేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పిహెచ్డి సెమినార్ ఇస్తున్నాను అనుకోండి, ఐ వోంట్ స్పీక్ ఇన్ తెలుగులో అసలు మాట్లాడను. ఎందుకు అని అంటే ఇట్స్ నాట్ అప్రోప్రియేట్. డిగ్రీలో ఇంగ్లీష్ క్లాస్ తీసుకుంటున్నా, ఐ వోంట్ స్పీక్ ఇన్ తెలుగు. ఓకే, సో అక్కడ మనం అలా ఉండాలి. మన లాంగ్వేజ్ ఎవరికి ఎక్కడ ఎలాగ అప్రోప్రియేటో అలాగా చేసుకోవాలన్నమాట. క్లియర్ గా ఉండాలి, కన్సైజ్ గా ఉండాలి, టాపిక్ కి తగ్గట్టుగా ఉండాలి, ఆడియన్స్ కి తగ్గట్టుగా ఉండాలి, అవతల వాళ్ళు మన కమ్యూనికేషన్ ని అర్థం చేసుకోవాలి. లేకపోతే మన కమ్యూనికేషన్ అంతా వేస్ట్. ఇప్పుడు నేను డిగ్రీ లెక్చరర్ని, హై లెవెల్లో మీకు ఫటఫటఫటమని 4 ఇంగ్లీష్ ముక్కలు చెప్పిపోయాను అనుకోండి, ఈమె ఏం కంటెంట్ ప్రిపరేషన్ చెప్పింది అంటారు. సో ఇక్కడ మన ఇంపాక్ట్ అది కాదు కదా. ఇక్కడ మీరు కంటెంట్ ఎట్లా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి అనేది నా సెషన్. ఓకే,
సో అట్లా మనం ప్రతి దాని మీద ఆల్ రౌండ్ గా మనకు ఒక వ్యూ ఉండాలి, అప్పుడే మనం అది చేయగలుగుతాం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. రివ్యూయింగ్ అండ్ ఎడిటింగ్. ఓకే, సో కంటెంట్ చేసుకున్నామండి, రెడీ పెట్టుకున్నాము. ఎడిటింగ్ ఏ దానికైనా చేస్తాం కదా, నావెల్ చేసినా కానీ, పోయట్రీ చేసినా కానీ, ఏదైనా సరే, ఈవెన్ షార్ట్స్ తీసినా కానీ, ఫిలిమ్స్ తీసినా కానీ ఎడిటింగ్ కంపల్సరీ ఉంటుంది కదా. సో మనం కూడా ఎడిట్ చేసుకోవాలి దాన్ని. ఓకే, అక్యూరెన్సీగా ఉందా, రిలవెంట్ గా ఉందా, క్లియర్ గా ఉందా, ఇదంతా మనం చేసుకోవాలి. ఇదంతా మన కంటెంట్ లో ఉంటుంది అనమాట. సో ఎడిట్ ఫర్ కోహరెన్స్ అండ్ కన్సిస్టెన్సీ ఇన్ ద టోన్ స్టైల్. ఓకే, సో కొహరెన్స్ అంటే చెప్పాను, లాజికల్ సీక్వెన్స్. చెక్ ఫర్ గ్రామర్, స్పెల్లింగ్, పంక్చుయేషన్ ఎర్రర్స్. ఇవాళ పోస్టర్ లో ఒక గ్రామర్ మిస్టేక్ ఉంది, ఎవరైనా చెప్పగలరా? అందుకే నేను చెప్పలేదు. నా పోస్టర్ యాదగిరి సార్ ఎవరు చేసి పెట్టారు, దాంట్లో ఒక చిన్న మిస్టేక్ ఉంది, గ్రామర్ మిస్టేక్. ఎనీబడి పోస్టర్ ని క్లియర్ గా చదివిన వాళ్ళు చెప్పగలుగుతారు, చాట్ లో పెట్టగలరా? మన పోస్టర్ లో ఇవాళ దాంట్లో ఒక చిన్న గ్రామర్ మిస్టేక్ ఉంది, ఎవరైనా చూసారండి? ఎస్ ఆర్ నో? ప్రెసిడెంట్స్ అయినా ఓకే. సార్ మన పోస్టర్ లో ఒక చిన్న మిస్టేక్ ఉంది, నేను అది క్లాస్ కి యూజ్ అవుతుందని నేను అప్పుడు చెప్పలేదు. ఎవరైనా పోస్టర్ చూసిన వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. ఎనీబడి గ్రామర్ మిస్టేక్ చెప్పగలరా? చాట్ చేయండి, ఎస్ ఆర్ నో అన్నది చెప్పండి. సార్ నేను క్లాస్ లో ఉన్నానా? నాకు డౌట్ వస్తుంది. ఉన్నారు మేడం, బట్ వాళ్ళు ఉన్నా. పోస్టర్ చూస్తున్నారు, చెక్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఇప్పుడే పోస్టర్ చూస్తున్నారా? అవును మేడం. పోస్టర్ లో ఒక మిస్టేక్ ఉంది, ఎవరైనా చెప్పగలరా? ఐడెంటిఫై చేయండి ఫాస్ట్ గా. ఐసిఐ పాల్వంచా నరేందర్ సార్, ఓకే, చాట్ లో పెట్టండి ఆ మిస్టేక్ ఏంటో. మీరు అన్మ్యూట్ చేయిస్తే సార్ అదైనా ఓకే. అన్మ్యూట్ Unmute ఆప్షన్ చేసుకొని ఉంది మేడం, చెప్పండి. అన్మ్యూట్ ఆప్షన్ ఉంది అందరికి, చేసుకొని మాట్లాడండి. ఒక్కళ్ళు చెప్పండి. తెలియదంట సార్కి. సార్కి తెలీదా? చెప్తారేమో అనుకున్నా. ఎవరైనా ఇప్పుడైనా చూడండి, సరే ఒక్క నిమిషం చూడండి పోస్టర్ ని, ఎందుకంటే మనం ఏదైనా చేసేటప్పుడు మిస్టేక్స్ ఉండకూడదు. పీపీటీ చేసినా మిస్టేక్ ఉండకూడదు, నెక్స్ట్ చార్ట్స్ ప్రిపేర్ చేసుకున్నా మిస్టేక్స్ ఉండకూడదు, పోస్టర్స్ చేసినా మిస్టేక్ ఉండకూడదు. అదే మన కంటెంట్ ప్రిపరేషన్ లో ఒక భాగం. ఎవ్వరూ ఐడెంటిఫై చేయలేదా? మల్లేశ్వరి, అది స్పెల్లింగ్ ఎట్లయినా రాసుకోవచ్చండి, నేమ్స్ లో నో ప్రాబ్లం. నేమ్స్ లో నేను అనలే, వర్డ్స్ లో. ఇప్పుడు శ్రీలక్ష్మి ఉంది, LAXMI రాసుకుంటాం, LAKSHMI రాసుకుంటాం, అది నో ప్రాబ్లం. ఒక్కళ్ళన్నా ఐడెంటిఫై చేయలేదా? కృష్ణజ్యోతి మేడం, వెరీ గుడ్. శ్రీనివాసరావు సార్, ఉమెన్ కాలేజ్ అని ఉంది. నేను పొద్దున్న అది పోస్టర్ చూడగానే అనుకున్నాను, కానీ నా కంటెంట్ కి అది రిలేటెడ్ అని చెప్పి నేను సార్కి చెప్పలే. చూసారా, మనం ఎంత చిన్న చిన్న మిస్టేక్స్ ని కూడా మనము ఐడెంటిఫై చేయం, నెగ్లెక్ట్ చేస్తాం. సో అందుకనే ఉమెన్స్ కాలేజ్ అంటాం, ఉమెన్ కాలేజ్ అన్నాం. సో అప్పుడే చూసా నేను, సార్ చెప్తే కరెక్ట్ చేసేసేవాళ్ళు, ప్రాబ్లం ఉండేది ఏం కాదు, కానీ జస్ట్ ఫర్ నేను నా కూడా యూజ్ కంటెంట్ అవుద్దని వదిలేశాను మేడం. సార్ కంటెంట్ కు రిలేటెడ్ యూజ్ అవుద్దేమో అని వదిలేశాను. అంతే, మీరు అలా అనుకున్నారు, నేను కూడా అలాగే అనుకుని నేను మీకు చెప్పలేదు. సో అలా మనం చిన్న మిస్టేక్ కూడా చేయొద్దు, అంత ప్రిపేర్గా ఉండాలి, అంత కీన్గా ఉండాలి అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, ప్రాక్టీసింగ్ డెలివరీ. నెక్స్ట్ వన్ సార్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో రిహార్స్ ద కంటెంట్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్. సార్ బిఫోర్ ది పెట్టండి, దీనికంటే ముందు సార్, ప్రాక్టీసింగ్ డెలివరీ. ఓకే,
ఏం చేయాలి? రిహార్స్ ద కంటెంట్. నిన్న సార్ చెప్పారు, స్టేజ్ ఫియర్ లో సార్ చెప్పారు, మిర్రర్ టెక్నిక్ చెప్పారు. అవునా? మిర్రర్ ముందు నిలబడండి, మిర్రర్ ముందు చేసుకొని ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో అలా టకటకటక మాట్లాడుకోండి. వీడియో ఇప్పుడైతే మనకి టెక్నాలజీ ఉంది, వీడియో చేసుకోండి. మళ్ళీ మీ వీడియోని మీరే చూసుకోండి, ఎలా మాట్లాడుతున్నామో మనకు తెలుస్తుంది. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఉందా లేదా తెలుస్తుంది. ఓకే, కంటెంట్ ఉందా లేదా తెలుస్తుంది. అన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ప్రాక్టీస్ లేకపోతే మనం ఎంత కంటెంట్ 10 పేజీలు తీసుకున్నా కానీ మనం చెప్పలేమండి. సో ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు ఏదైనా చెప్పండి, కానీ ప్రాక్టీస్ లేకపోతే కష్టం. ఓకే, సో ఇవాళ నేను కంటెంట్ చెప్పాలి అనుకుంటున్నాను. పీపీటీ చిన్నగే ఉండొచ్చు, కానీ దాంట్లో మనం మాట్లాడేదానికి రిలవెంట్ ఉండాలి, ఎగ్జాంపుల్ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి. ఇవన్నీ మనం మైండ్ లో పొద్దున్న నుంచి నాకు నడుస్తూనే ఉన్నాయి. ఈ కంటెంట్ ప్రిపరేషన్, ఒక నెట్ ఒకటి రాదేమో అనే టెన్షన్, ఇట్లా అన్ని మనం ఏ పని చేసినా సెషన్ మీదనే మన ఆలోచన ఉంటుంది. ఓకే, సో అలాగా ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఎవరి దగ్గర ప్రాక్టీస్ చేయాలి? బాగా మనకు కావాల్సిన వాళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇంట్లో ఉన్నారనుకోండి, వైఫ్ అయితే హస్బెండ్ దగ్గర, హస్బెండ్ అయితే వైఫ్ దగ్గర. ఎందుకంటే ఖచ్చితంగా మనం చేసే లోపాలు వాళ్ళు చెప్తారు. ఓకే, సో ఇది ఇట్లా చేస్తావా, ఇట్లా తప్ప అని ముందు వాళ్ళ ముందు చేయండి. పిల్లలు అయితే పిల్లల ముందు, ఎవరైతే వాళ్ళు, ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్, రిలేటివ్స్ ముందు చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనని ఎవరైతే డిగ్రేడ్ చేస్తారో, డిమోటివేట్ చేస్తారో వాళ్ళ ముందు ముందు చూపించకండి. సెషన్ వచ్చినాక మీ వీడియో ఒకవేళ వస్తే దాన్ని ఆన్ చేసి చూపించండి. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ గా సెల్ఫ్ అయితే మిర్రర్, లేదా ఫ్రెండ్స్, రిలేటివ్స్, బాగా దగ్గర వాళ్ళు మనని మోటివేట్ చేసి, నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, ఇలా నిలబడట్లేవు, ఇలా ఉంటున్నావు, ఇలా మాట్లాడట్లేవు, ఈ వర్డ్ తప్పు ఉంది, ఈ సెంటెన్స్ తప్పు ఉంది. సో ఇట్లా చెప్పే వాళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేసుకోండి. సో ఈ కంటెంట్ ప్రిపరేషన్ అనేది ఓన్లీ స్పీకర్స్ కే కాదండి, ఈవెన్ చిల్డ్రన్ సెమినార్స్ ఇచ్చిన, కాన్ఫరెన్సెస్ ఇచ్చిన, పిల్లలు ఎలక్యూషన్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన, డిక్లమేషన్ లో చేసిన, డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన, ఇది అందరికీ వర్తిస్తుంది ఈ కంటెంట్ ప్రిపరేషన్ అనేది. ఓకే, కంపల్సరీ చేసుకోవాలి. నెక్స్ట్, టైమ్ యువర్ ప్రెజెంటేషన్ టు ఎన్ష్యూర్ ఇట్స్ ఫిట్స్ విత్ ఇన్ ద అలాటెడ్ టైం. ఎంత టైం ఇచ్చారు అది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో మనము ఒక 2 hours కంటెంట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాం అనుకోండి, అక్కడ మనకి సెషన్ దొరకలేదు, 1 hour ఇచ్చారు, లేదా చాలా మంది వచ్చారు, ½ an hour ఇచ్చారు. సో మనం అక్కడ ఎప్పుడు ఎక్కువ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, కానీ మళ్ళీ టైంని బట్టి కూడా మనం కుదించాలి, టైంని బట్టి కూడా మనం సెట్ చేసుకోవాలి. ఓకే, 1 month ప్రిపేర్ చేస్తే నేను ½ an hour TSAT లో లైవ్ ఇవ్వగలిగాను. ½ an hour కి కూడా అసలు ఎంత కంటెంట్ వచ్చిందండి. కంటిన్యూస్ గా ఇట్లా చెప్తాం వల్ల ½ an hour కి అసలు చాలా కంటెంట్ చెప్పాల్సి వచ్చింది. ఓకే, సో అలాగా టైం ని బట్టి ఆ లిమిట్ చేసేసి విత్ ఇన్ టైం కూడా చేయాలన్నమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాటెడ్ టైం 5 minutes, 10 minutes, 30 minutes, ½ an hour, 1 hour, 2 hours, అది మనం ముందు సెట్ చేసుకోవాలి. టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇది బిజీ లైఫ్స్. ఓకే, ఎవరి టైం వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు ఆ 1 hour అంటే 1 hour ఉంటారు. నాకు ఇష్టం వచ్చినట్టు, నేను ఇప్పుడు డిగ్రీ లెక్చరర్ కదా, నేను 1.5 hour మీరు వినండి అంటే అట్లా అప్రోప్రియేట్ కాదు. వీ హ్యావ్ టు లిమిట్ అవర్ కంటెంట్ విత్ ఇన్ ద టైం అన్నమాట. ఓకే, ప్రాక్టీస్ ట్రాన్సిషన్స్ బిట్వీన్ పాయింట్స్ ఫర్ స్మూత్ డెలివరీ. సో మధ్య మధ్యలో పాజెస్ ఇవ్వటము, స్మూత్ గా డెలివరీ అవుతుందా లేదా చూసుకోవటము, ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఫీడ్బ్యాక్ అండ్ ఇంప్రూవ్మెంట్. ఫీడ్బ్యాక్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఫీడ్బ్యాక్ తీసుకోవాలి మన పీర్స్, మన ఒకవేళ మన క్లాస్మేట్స్ అయితే మనం నుంచి, మెంటర్స్ నుంచి, ఇంట్లో వాళ్ళైతే రిలేటివ్స్ నుంచి. సో ఇది బిఫోర్ తీసుకోవాల్సిన ఫీడ్బ్యాక్. బిఫోర్ ఒకటి డిమోటివేట్ చేసే వాళ్ళని, మనని డిక్రీజ్ చేసే వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోకండి. ఓకే, అయిపోయినాక మాత్రం వాళ్ళ దగ్గర తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే మన నెక్స్ట్ సెషన్ కి పర్ఫెక్ట్ అవుతాం. నువ్వు ఇది తప్పు చెప్పావు, నీ కంటెంట్ ఇట్లా చెప్పలేదు, నీ డెలివరీ బాగాలేదు, నువ్వు ఇది ప్రిపేర్ అవ్వాల్సింది, ఇది తప్పు చెప్పాల్సింది, ఇది తప్పు చేసావు అని మనకి ఎవరైతే మనం క్రిటిసైజ్ చేస్తారో వాళ్ళది ఆఫ్టర్ సెషన్ తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఫీడ్బ్యాక్ చాలా చాలా అవసరం అండి. మనని ఇంకా మంచిగా చేయడానికి ఫీడ్బ్యాక్ యూజ్ అవుతుంది. పర్ఫెక్ట్ అవుతాం మనం. ఇప్పుడు ఇవాళ నేను సెషన్ చెప్పాను, ఇవాళ ఒక సెషన్ తో అయిపోదు కదా, ఇంకా ఫర్దర్ సెషన్స్ చెప్పాలా. ఇవాళ మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తే నెక్స్ట్ సెషన్స్ లో నా లోపాలు ఏంటో నేను సరిదిద్దుకోగలుగుతాను. ఓకే, సో ఫీడ్బ్యాక్ లో 2 types తీసుకోండి. ఒక ఫీడ్బ్యాక్ బిఫోర్ తీసుకునేది,
మనల్ని మంచిగా ముందుకు పంపించే వాళ్ళ దగ్గరికి బిఫోర్ ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఆఫ్టర్ ఫీడ్బ్యాక్ ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో వాళ్ళకి చూపించండి, వాళ్ళని రమ్మనండి, కూర్చోమనండి, వాళ్ళు క్రిటిసైజ్ తీసుకోండి. ఈవెన్ సినిమాలు కూడా వాళ్ళ పేరెంట్స్ ఫ్యామిలీ వాళ్ళు చెప్తుంటారు మనకి ఇంటర్వ్యూస్ లో, సినిమా అయిపోయినాక నువ్వు ఇట్లా చేసావు, అట్లా చేసావు, ఇట్లా చేయకుండా చేయాల్సిందేరా అని. వాళ్ళు నెక్స్ట్ టైంలో ఆ యాక్టింగ్ అనేది అట్లా ఇంప్రూవ్ చేసుకుంటారు. చాలా మనకి 2 types ఆఫ్ ఫీడ్బ్యాక్ ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట, అది మస్ట్ అన్నమాట. సో మేక్ అడ్జస్ట్మెంట్ బేస్డ్ ఆన్ ఫీడ్బ్యాక్ టు ఇంప్రూవ్ కంటెంట్ క్వాలిటీ. నెక్స్ట్ టైం కి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ని ఒకవేళ నెగిటివ్ ఉన్నా పాజిటివ్ గా తీసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం కి డెవలప్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఓకే, మళ్ళీ మనం మిస్టేక్స్ చేయకూడదు. ఇవాళ పోస్టర్ లో ఒక మిస్టేక్ ఉన్నాయి, నెక్స్ట్ టైం సార్ మిస్టేక్స్ లేకుండా చూస్తారు, మేమైనా మిస్టేక్స్ చేస్తాం. సో ఆ మిస్టేక్స్ ఎవరైనా చేస్తారు. సో ఇవాళ కంటెంట్ రిలేటెడ్ అని నేను ఉంచుకున్నాను అలాగే, నాకు తెలిసినా గానీ. ఓకే, సో అలాగా మిస్టేక్స్ అనేవి జరుగుతాయి, కానీ నెక్స్ట్ టైం మళ్ళీ పోస్టర్స్ లో కూడా మిస్టేక్స్ చేయకూడదు. సో అలాగే ఫీడ్బ్యాక్ తీసుకొని మనం మిస్టేక్స్ చేయొద్దు అనమాట. సో కంటిన్యూస్లీ రిఫైన్ యువర్ కంటెంట్ ప్రిపరేషన్ ప్రాసెస్. ఎప్పుడు మనం కంటెంట్ ఇప్పుడు ఈసారి చెప్పిందే మళ్ళీ చెప్పడం వల్ల కాకుండా కంటెంట్ ని పెంచుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ కాదు కదండి, పీపుల్ అప్డేట్ అవుతున్నారు. ఓకే, ఇంటర్నెట్ వాడుతున్నారు, అందరికి అన్ని తెలిసే ఉంటాయి. కొంచెం మనం న్యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టు ఉండాలి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టు ఉండాలి, ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేటట్టు ఉండాలి, వాళ్ళు మోటివేట్ అయ్యేటట్టు ఉండాలి. ఇన్ని రకాలుగా మనం కంటెంట్ చూసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ వన్, టిప్స్ ఫర్ ఎఫెక్టివ్ కంటెంట్ ప్రిపరేషన్. టిప్స్ ఫర్ ఎలాంటి టిప్స్ తీసుకోవాలి? స్టే ఫోకస్డ్ ఆన్ ద మెయిన్ మెసేజ్. ఇప్పుడు మనం టైం మేనేజ్మెంట్ చెప్తున్నాం, టైం మేనేజ్మెంట్ లో మన డిసిప్లిన్ పట్టుకురావటము, ఇంకొకటి ఏదో పట్టుకురావటము, కల్చర్ పట్టుకురావటము అట్లా చేయకూడదు. మన టాపిక్ ఏంటి, మన కంటెంట్ ఏంటి, దానికి రిలేటెడ్ స్టోరీ, దానికి రిలేటెడ్ అనెక్డాట్స్, దానికి రిలేటెడ్ ఈవెంట్స్, దానికి రిలేటెడ్ పర్సనల్ మన ఎక్స్పీరియన్సెస్ అన్ని యాడ్ చేసుకోవాలి. అంతేగాని ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి సంబంధం లేకుండా వెళ్ళిపోకూడదు అనమాట. అవాయిడ్ అన్నెసెసరీ డీటెయిల్స్, అవసరం లేని అన్నెసెసరీ డీటెయిల్స్ అన్ని స్టేజ్ ఎక్కి మనం మాట్లాడకూడదు. ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఆడియన్స్ ఎవరు. ఓకే, సో ఇవి మనం చూసుకోవాలి. ఓకే, ఎంగేజ్ యువర్ ఆడియన్స్ విత్ క్వశ్చన్స్ ఆర్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు నేను అడిగాను క్వశ్చన్స్, అట్లనే దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అడగండి, ఇంటరాక్ట్ చేయండి వాళ్ళని కూడా. నేను సార్ మనకి మెసేజ్ చేయమన్నారు, చాట్ బాక్స్ లో పెట్టమన్నారు, అన్మ్యూట్ చేసుకొని చేయమన్నారు, ఇట్లా రకరకాలుగా మనకి డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. సో అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ పొటెన్షియల్ క్వశ్చన్స్ అండ్ ఛాలెంజెస్. ఓకే, మనం ఒక టాపిక్ చెప్పాము, ఆ టాపిక్ మీద అవతల వాళ్ళు మనకి క్వశ్చన్స్ ఇస్తారు, అప్పుడు మనం ఏం చేయాలి? మనకి ప్రపంచంలో ఉన్న అన్ని కంటెంట్స్ తెలియవు కదా, మనకి తెలిస్తే కాన్ఫిడెంట్ గా చెప్తాం, ఇది ఇట్లమ్మా, ఇది ఇట్లమ్మా, ఇది చేయాలి చేయాలి. తెలియకపోతే ఐ విల్ ఫైండ్ అవుట్ అండ్ లెట్ యు నో. ఇంకా మెల్లగా తప్పించుకోవడం అంటే, అమ్మా నా పర్సనల్ ఫోన్ నెంబర్ ఇవ్వు, నీకు కాల్ చేసి నేను క్లియర్ గా చెప్తాను, ఇప్పుడు మనం సెషన్ లో ఇంత పెద్దది చెప్పలేం కదా, అలా మనం చెప్పాలన్నమాట. ఓకే, సో ఆ కంటెంట్ మీద వచ్చే క్వశ్చన్స్ ఫేసింగ్ కూడా మనం రెడీగా ఉండాలి. మనకి తెలిస్తే క్లియర్ గా చెప్తాం. ఓకే, తెలియకపోతే ఓకే తెలుసుకొని చెప్తా అనడంలో తప్పలేదు. నేను ఇప్పుడు మొన్న ఒక కాన్ఫరెన్స్ లో అటెండ్ అయ్యానండి, చేతన్ భగత్ నావెల్స్ మీద నేను ప్రెజెంట్ చేశాను. కొన్ని మేడమ్స్ అడిగారు, నాకు కొన్ని తెలుసు, కొన్ని తెలియవు. మేడం ఇంకా నేను అంత డెప్త్ గా చదవలేదు, ఐ విల్ ఫైండ్ అవుట్, మీకు నేను ఇంకా డెప్త్ గా వెళ్ళినప్పుడు నేను ఐ విల్ లెట్ యు నో మేడం, ఇంకా నేను అంత చదువుకోలేదు అని చెప్పి. ఓకే, వాళ్ళు మనకంటే పెద్ద ప్రొఫెసర్స్ అయినా మనకు అన్ని తెలియాలని రూల్ లేదు కదా. సో అక్కడ మనం ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాము అనేది. ఇంకా మనకంటే చిన్న వాళ్ళు ఆడియన్స్ ఏదో స్టేజ్ మీద అంటే, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నాకు నన్ను కాంటాక్ట్ చేయండి, పర్సనల్ గా మొత్తం క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేసి మనకి చెప్పేటప్పటికి మనం గూగుల్లోనో అక్కడో ఎక్కడో మొత్తం చూసేసి క్లియర్ గా చెప్పగలుగుతాం కదా. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవాలి. అలా మనం క్వశ్చన్స్ ఫేస్ చేయడానికి, ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి కూడా ఆ కంటెంట్ మీద. సో మనం ఒక సెషన్ తీసుకున్నామంటే మనం పిచ్చి పిచ్చిగా అడగరండి, దాని మీదనే మనకు వస్తాయి. సో మనం ఒక ఆల్ రౌండ్ ఒక 100% ప్రిపేర్ అయినా సరే దాని మీద ఏదో ఒక సైడ్ నుంచి మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి అది కూడా మనం చూసుకోవాలన్నమాట. సో ఇలా మనం ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని కంటెంట్ ని ప్రిపేర్ చేసుకొని. ఓకే, సో ఇది 5 వైఫ్స్ ఒక హస్బెండ్. వాట్ ఆర్ 5 వైఫ్స్ అండ్ హస్బెండ్? చెప్పండి ఎవరు? ఒక చిన్న పజిల్ క్వశ్చన్. 5 వైఫ్స్ 1 హస్బెండ్ ఉన్నారా?
5 wives 1 husband. వెంటనే ద్రౌపది దగ్గర పోయారా? ద్రౌపదికి ఎంతమంది హస్బెండ్స్? హస్బెండ్స్ 5, 1 వైఫ్ కదా. సో ఫైనల్ గా ఇది గుర్తుపెట్టుకోండి, 5 wives 1 husband. ఎవరైనా చెప్పగలరండి? ఎనీబడి? చార్ట్ లో అయినా? నో? వెరీ గుడ్. WH క్వశ్చన్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వెరీ గుడ్ అండి. WH క్వశ్చన్స్ ఏంటివి? 5 వాట్, వేర్, వెన్, వై, విచ్. ఓకేనా? H అనేది హౌ, ఎలా. సో మన కంటెంట్ కి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, హౌ అనేది ఎలా. సో ఈ క్వశ్చన్స్ కి మనం సమాధానం ఇవ్వగలిగితే మన కంటెంట్ మొత్తం వచ్చేస్తుంది. ఓకేనా? ఇది ఫైనల్ గా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. 9 కి క్లోజ్ చేయాలి అని కొంచెం ఫాస్ట్ అయింది అని నేను అనుకుంటున్నా. ఒకటి నెట్ ప్రాబ్లం, ఇంకొకటి ఏమో మనకి సెషన్ చాలా లేట్ గా వచ్చింది. అండ్ టైంకి వాల్యూ ఇవ్వాలి కాబట్టి ఐఎమ్ క్లోజింగ్ ద సెషన్ అండ్ రెడీ ఫర్ ద క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కని సెషన్ చెప్పారు. నిజంగా కాంటెంట్ ఈజ్ కింగ్ అని ఎందుకంటారు అనేది మీ కాంటెంట్ ప్రిపరేషన్ విన్న తర్వాత మాకు మరొకసారి అర్థమైంది. మనం ఆల్రెడీ కాంటెంట్ 7% అని మొదలుపెట్టి ఆ 7% అయినా కూడా ఖచ్చితంగా నేర్చుకుంటేనే 100% ఫుల్ఫిల్ అవుతుంది అనేటువంటిది మేడం గారి ద్వారా మనము నేర్చుకున్నాము. మనము అందరం కూడా కాంటెంట్ ప్రిపరేషన్ కి కావాల్సినటువంటి సూచనలు, ఎలా ఎఫెక్టివ్ కాంటెంట్ ప్రిపరేషన్ కి ఎలా చేయాలనేటువంటిది అన్ని చెప్తూనే ఈ రోజు ఉన్నటువంటి మిస్టేక్ కూడా కాంటెంట్ ప్రిపరేషన్ కి యూజ్ చేసుకున్నారు. అలా ఒక ట్రైనరు, ఒక స్పీకరు ఆ తప్పును కూడా తమ దానికి యూజ్ చేసుకునేలాగా ఎలా ఉండాలనేటువంటిది కూడా తీసుకున్నారు. చాలా థ్యాంక్ యూ మేడం. రీజన్ తరపున మీ అందరికీ, మా అందరి తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.